ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతే నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని అద్భుతమైనటువంటి సుందరాకాండ 12వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రిచట అనేటువంటి వృద్ధ రాక్షసి నిద్ర లేచింది స్వప్నం నుంచి అని చెప్పుకున్నామండి. ఆమె ఇప్పుడు లేచి ఈ సీతమ్మవారిని హింసిస్తున్నటువంటి ఈ రాక్షసాంగన దగ్గరకు వచ్చి, ఛీ ఆగండి దుష్టులారా, మీరా ఈవిని తినేది? మీకేమన్నా అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారో? ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు పెద్ద కోడలు, రాముని ధర్మపత్ని. ఈమెనా మీరు తినేది? అవసరమైతే మిమ్మల్ని మీరే కాల్చుకు తినండి. నేను ఇప్పుడే ఒక స్వప్నాన్ని కన్నాను. ఆ స్వప్నం మీకు చెప్పాలంటేనే నాకు భయం వేస్తుంది. ఆ స్వప్నంలో రాముని విజయము, రావణాసురుడి నాశనము, మరణాన్ని నేను చూశాను అనేటప్పటికీ అక్కడున్న రాక్షసాంగలందరూ కూడా భయపడిపోయి సవివరంగా ఆ స్వప్నం ఏంటో మాకు చెప్పమని చుట్టూ చేరి అడిగారటండి. ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పల్లకి, ఆ పల్లకిని 1000 హంసలు మోస్తూ ఉన్నాయి. దాంట్లో రాముడు కూర్చున్నాడు. రాముడు పక్కనే లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ కూడా తెల్లని బట్టలు వేసుకున్నారు, తెల్లని పొలమాలలు వేసుకున్నారు. అలా పల్లకి ఎక్కిన రాముడు లక్ష్మణుడు లంక వరకు వచ్చారు. సముద్రం మధ్యలో ఒక పెద్ద కొండ కనపడ్డది. ఆ కొండ కూడా చాలా తెల్లగా ఉంది. అక్కడ సీతమ్మ వారు ఉన్నారు. సీతమ్మ కూడా తెల్లని వస్త్రాలని ధరించి ఉంది. తర్వాత ఒక తెల్ల ఏనుగు కనపడ్డది. దానికి 4 దంతాలు ఉన్నాయి. దానిపైకి ఎక్కి రాముడు లక్ష్మణులు లంక చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపించింది. వారు నెమ్మదిగా సీతమ్మ వారిని సమీపించారు. సీత రాముని చేయి పట్టుకుని ఆ ఏనుగుపై ఎక్కింది. రాముడి అంకమ్మపై కూర్చుంది. ఆ పల్లకి అలా వెళ్తూ ఎక్కడికి వచ్చింది తెలుసా? లంక పైకి వచ్చినది. మళ్ళీ తెల్లని రథం, 8 ఎత్తులు, దానిపైన సీతారామ లక్ష్మణుల పయనిస్తున్నారటండి. తర్వాత సీతారామ లక్ష్మణులు పుష్పక విమానం ఎక్కి ఉత్తరం వైపుగా వెళ్ళిపోయారు. రాముడు విష్ణుమూర్తిలా ఉన్నాడే, మహాబలశాలిలా కనపడుతున్నాడే. రాముణ్ణి ఎదిరించటం, రాముణ్ణి ఓడించటం ఎవరి వల్ల సాధ్యం కాదని నాకు అనిపిస్తుంది. ఈలోగా రావణాసురుడు కనపడ్డాడు. ఎర్రని వస్త్రాలు ధరించాడు, ఎర్రని పూలు వేసుకున్నాడు, ఒళ్ళంతా నూనె రాసుకుని ఉన్నాడు, నూనె త్రాగుతున్నట్లుగా కనపడ్డాడు. ఖండిత శిరస్సుతో, ముండిత భుజాలతో పడి ఉన్నాడు. ఒక స్త్రీ రావణాసుని ఈడ్చికి వెళ్తున్నట్లుగా నేను చూశాను. ఈలోగా గాడిదలు కట్టిన ఒక రథం ఎక్కాడు. ఆ రథంలోంచి కింద పడిపోయాడు. మలపంకంలో పడినట్టుగా నేను రావణాసురుని చూశాను. రావణుడే కాదు, రావణుడి కుమారుడు కుంభకర్ణులను కూడా నేను ఈ విధంగానే చూశాను. వాళ్ళు కూడా ఒంటి నిండా నూనె రాసుకున్నారు, నూనె తాగుతున్నారు. రావణుడు పందిపైన, ఇంద్రజిత్తు ముసలపైన, ఒంటిపైన కుంభకర్ణుడు దక్షిణ వైపుగా పయనిస్తున్నారు. దక్షిణ సైడ్ అంటే యమస్థానము. ఇందులో ఒక్క విభీషణుడు మాత్రమే తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పువ్వులు పెట్టుకుని ఒక తెల్లని గొడుగు కింద ఉండటం నేను నా స్వప్నంలో చూశాను. ఈ లంక అంతా ఎవరో వానర దూతట. అతను వచ్చి ఈ లంకనంతని కూడా కాల్చేశాడు. లంకంతా సర్వనాశనం చేశాడు. ఎంతోమంది రాక్షసులను చంపేశాడు. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాముల వారి విజయము, రావణాసురుడి నాశనము, రాక్షసులందరూ కూడా చనిపోతారని నాకు అనిపించింది. ఇది నాకు వచ్చిన కళ. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే సీత రాముల వారిని చేరినట్టే అనిపిస్తుంది. భార్యను బాధించారని తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ కూడా ఎవ్వరిని వదలడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆవిడ కష్టకాలు తెలుసుకుని ఆవిడని మంచి చేసుకుని ఆవిడ యొక్క దయకు పాత్రులు కండి బతికి బట్ట గడతారు. రాముడికి విజయము, రావణాసుడి వినాశము తప్పదు. ఇదిగో చూడండి, ఆ చెట్టుపై పక్షి కూడా కూస్తూ ఉంది. సీతమ్మ వారికి రాముడు వస్తున్నాడు అని చెప్తున్నట్లుగా కనిపించట్లేదు. చూడండి శుభశకునాలు ఎలా కనపడుతున్నాయో. ఇదిగో చూడండి, తామరాకు లాంటి ఆమె ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది,
ఎడమ తొడ అదురుతుంది. ఇవన్నీ శుభశకనాలే. దీనిని బట్టి అర్థం రాముడు దగ్గరగా సీత వద్దకు వచ్చేసాడని నాకు అనిపిస్తుంది. జాగ్రత్త. ఇక్కడి నుంచి మనం కాస్త అలా పక్కకి వెళ్తే సీతమ్మారు ఎంతో దుఃఖిస్తూ అలా నడిచి వెళ్ళి ఒక చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళిందని మనం చెప్పుకున్నామండి. ఆవిడ మనసులో ఆ దుఃఖాన్ని ఆపుకోలేక విలవిలా ఏడుస్తూ నాకు మరణమే శరణ్యమా అని ఆ చెట్టు ఒక పెద్ద కొమ్మను పట్టుకుని తన పొడవాటి అప్పుడు చెప్పండి నల్ల త్రాచులా ఉందని ఆవిడ జడ అని చెప్పిన ఆ జడనే తను ఉరితాడుగా చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకుని ఆ కొమ్మను గట్టిగా పట్టుకుని ఉందంటండి. ఇంతలో ఆమెకి అనుకోకుండా కొన్ని శుభశకనాలు కనపడ్డాయండి. ఎడమ కన్ను అదిరిందటండి, గుండెని ఎడమ భుజం అదిరిందండి, ఎడమ తోడ అదిరిందండి, తను కట్టుకున్న చీర కొద్దిగా జారి కనపడిందండి. ఇవన్నీ శుభశకనాలు. గతంలో కూడా ఇటువంటి శుభశకనాలు కలిగినప్పుడు ఆవిడ మంచినే చవి చూసింది. అంచేత ఈ శకునాల వల్ల ఆవిడ మనసులో కాస్త ఊరట కలిగింది. దుఃఖం కాస్త ఉపశమిస్తూ వస్తుంది. ముఖంలో కొంత కాంతి రేఖలు వచ్చినాయి. రాహు విడిచిన చంద్రులాగా నీళ్ళు లేక వాడిపోయిన మొక్క వర్షం వస్తే ఎలా వికసిస్తుంటో అలా ముఖంలో ఆనంద ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయటండి. నెక్స్ట్ సీన్లోకి వెళ్తే చెట్టు పైన హనుమంతుల వారు అన్నీ తొంగి అన్నీ చూస్తున్నారండి. రావణాసురుని చూశాడు, ఏడుస్తున్న సీతమ్మను చూశాడు, సీతమ్మ మాట్లాడిన మాటలన్నీ విన్నాడు, ఆవిడ విపరీతమైన దుఃఖం అంతా చూశాడు. హనుమంతుల వారికి విశ్వాసం కుదిరింది, ఈ స్త్రీయే నేను వెతుకుతున్న రాముని ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ అని ఒక విశ్వాసం కూడా కుదిరిందంటండి. వచ్చిన పని అయిపోయింది. మరి వెనక్కి వెళ్ళి రాముల వారికి చూశానని చెప్పవచ్చు, వాంటలందరూ కూడా సంతోషిస్తారు. అయితే ఇక్కడ పెద్ద చిక్కే వచ్చిందబ్బా, ఈవిడ ఆత్మహత్యకు ప్రయత్నించబోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఈవిడ వదిలేసి వెళ్తే ఈవిడ ఆత్మహత్య చేసుకుంటే నేను వచ్చిన పని అంతా వృధా. ఈవిడ కనుక అలా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ అశోక వంశము కిష్కింద మొత్తం అన్నీ నాశనం అయిపోతాయి, అందరూ చనిపోతారు. నేను వచ్చింది ఎందుకు వచ్చినట్టు, మొత్తం వచ్చిన పని కూడా వ్యర్థం అయిపోతుంది. అంచేత నేను ఈవిడ కలవాలి, ఈవిడితో మాట్లాడాలి, ఈవిడికి ధైర్యం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ఈవిడ నేను తప్పకుండా చూస్తాను అనే విశ్వాసంతో రాముల వారు నేను బయలుదేరేటప్పటికి నాకు ఉంగరం కూడా ఇచ్చాడు అమ్మవారికి చూపించడానికి. ఇలా ఎలా చూసినా నేను అమ్మవారితో మాట్లాడి తీరాలి, ఆవిడికి ధైర్యం చెప్పి అప్పుడు మాత్రమే నేను తిరిగి వెళ్తాను. అయితే నేను ఇక్కడ ఇంత చిన్నగా మాధ్యాలం చిన్నగా ఉండి నేను ఏ భాషలో మాట్లాడతాను, సంస్కృతంలో మాట్లాడతాను. సంస్కృతంలో మాట్లాడితే ఆవిడ రావణాసురుడు అనుకుంటుందేమో. అంచేత ఏమి వద్దు, చాలా సాధారణంగా సరళమైన మానవ భాషలోనే అమ్మవారితో మాట్లాడతాను. ఇలాగా మనసులో తర్జన పడి సమయం కోసం ఎదురు చూస్తున్నాడటండి. చెట్టు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళటం సమయానుకూలంగా సందర్భానికి అనుచితంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. గతంలో లక్ష్మణుడి ద్వారా శ్రీరాముని చరిత్రంతా కూడా హనుమంతుల వారు విన్నారండి. దీని ప్రకారం ఆయనకు అర్థమైంది ఏంటంటే వరకు ఈ రామాయణంలో 3 స్వప్నాలు చెప్పబడ్డాయండి. ఒకటి, దశరథుడు తాను చనిపోబోతున్నానని కలగా అంటాడు. అందుచేత శ్రీరాముని యువరాజు పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అయితే శ్రీరాముడు పట్టాభిషేకం అయితే జరగలేదు, కానీ దశరథుడు ఆ కళ ప్రకారమే మరణించడం జరిగిందండి. ఇక రెండోది, భరతుడు తన తండ్రి మరణించాడనే కళ వస్తుంది. దూతలు వస్తే శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తాడని మనసులో అనుకుని వేగంగా వస్తాడండి. అయితే ఇక్కడ శ్రీరాముడి పట్టాభిషేకం తను అన్నట్లుగా జరగలేదు, కానీ కలగన్నట్టుగా తన తండ్రి చనిపోయాడు. ఇక మూడోది, చెట్టుపై కూర్చుని త్రిజట చెప్పి స్వప్నం అంతా కూడా విన్నాయండి. గతంలో జరిగిన 2 స్వప్నాల్లో కూడా నిజమయ్యాయి. అలాగే ఈ కళ కూడా నిజమవుతుందని భావించి తాను ఆ విధంగానే ప్రవర్తించాడా? ఇక్కడికి వస్తే హనుమంతుల వారు ఎలా సీతమ్మ వారి కంట్లో పడాలి, ఎలా ఆవిడ దగ్గరికి వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఇదేం కాదబ్బా, రామనామాన్ని జపిస్తూ ఉంటానని చెప్పి శ్రీరాముల వారి గురించి చక్కగా ఆయన ఎంతవరకు ఆయనకు తెలిసిన కథనంతా కూడా చక్కగా ఆవిడకి చెట్టుపోయింది అంటే ఆవిడకి వినపడేటట్టుగా
చెప్పడం జరుగుతుందండి. రామ హరే జయ శౌరే స్థాపయ మాం తవ తీరే, రామ హరే జయ శౌరే స్థాపయ మాం తవ తీరే, భవదూరే శృతిసారే భవసారే గతవైరే, రామ హరే జయ శౌరే. హరిమంత్రాతురావన్నం శివమంత్రాతురావన్నం, హరిమంత్రాతురావన్నం శివమంత్రాతుమావన్నం, స్వీకుర్వం సంపుటితం స్వీకుర్వం సంపుటితం, మైతం త్వన్వా మాజప్యా మైతం త్వన్వా మాజప్యా, రామ హరే జయ శౌరే స్థాపయ మాం తవ తీరే, భవదూరే శృతిసారే భవసారే గతవైరే, రామ హరే జయ శౌరే. ఇదే సందర్భం ఎన్నో రోజులు బట్టి మీకు ఈ రహస్యాన్ని చెప్పాలని మనసులో దాచుకుని ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలామంది అంటూ ఉంటారండి, సుందరాకాండ చదవాలా, చాలా పెద్దది కదండి, అంత సమయం ఉండదు మాకు, షార్ట్కట్లు ఏమన్నా చెప్తారని అడుగుతుంటారు. సాధారణంగా మనం భగవంతుని చేరుకోవడానికి షార్ట్కట్లు అంటూ ఉండవండి. కానీ మన తరపున ఈ విషయాన్ని పార్వతీదేవి ఒక రోజుని శివుణ్ణి అడిగిందటండి. నాథ, విష్ణు సహస్రనామాలని విష్ణుమూర్తిని పూజించే ఒక విధానం ఉంది. ఈ 1000 నామాలని రోజు కీర్తిస్తూ ఉంటారు. అయితే ఏదైనా పని వలన ఒకరోజు చేయలేకపోతే మరి దానికి ఏమైనా సులభ మార్గం ఉందా అని మనందరి తరపున పార్వతీదేవి అడిగిందటండి. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఏదైనా సులభ మార్గం ఉంటే చెప్తారా అని అడుగుతుందన్నమాట. అప్పుడు శంకర్ల వారు ఇలా చెప్పారటండి. అంటే ఎవడికిందో అర్థమైందండి, ఇన్ని నామాలకు బదులుగా లఘువుగా ఏదైనా ఒక చిన్న మంత్రం ఉంటే చెప్పమని అడిగింది అనబడింది. దానికి శంకర్ల వారు ఈ విధంగా సమాధానం చెప్పారటండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని ఒక్కసారి అంటేనే 1000 నామాలు పలికినట్లు అంతటి అద్భుతం, అంతటి ఫలితం లభిస్తుందని చాలా చక్కగా శంకర్ల వారు చెప్పారండి. పార్వతీదేవిని ఆ సమయానికి నమ్మించడం కోసం చెప్పాడా, మరి నిజం కానిది శంకరులు చెప్తారా అనే దాని విశేషంలోకి వెళ్తే అసలు క్లూ దొరుకుతుందండి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఓం నమో నారాయణాయలో రా అక్షరం, ఓం నమశివాయలో మా అక్షరం తీసుకుంటేనే రామ అనేటువంటి బీజాక్షరం ఏర్పడిందండి. అయితే ఇక్కడ మరి ఈ ఒక్కసారి అంటే 1000 సార్లు ఎలా అన్నదే మనందరికీ క్వశ్చన్. శ్రీరామ రామ రామ ఇదన్నమాట మహామంత్రం, మూలమంత్రం, అద్భుతమైన మంత్రం, జన్మలను తరింపచేసే మంత్రము. ఇక్కడ వివరం చెప్తా, ఆ 1000 ఎట్ట వస్తుందో అప్పుడు మీకు విశ్వాసం గుర్తుంది, మీరు కూడా ఎప్పుడు నోట్లో ఆ నామాన్ని పలుకుతూ ఉంటారని నా ఆశ కూడా. యా రా లా వా, ఇందులో రా అనే అక్షరం 2వ అక్షరం అండి. ఫా ఫా బా బా మా, ఇందులో మా అనే అక్షరం 5వ అక్షరం అండి. దీన్ని సంకేత భాష అంటారండి. 2 × 5 10. రామ 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 10 × 10 × 10 1000. కానీ సీతమ్మవారు లేని రాముడు కార్యసాధకుడు కాదు. అందుకని రాముల వారి నామాన్ని పలికేటప్పుడు అమ్మవారి నామం కూడా పలకాలని శ్రీ అని చేర్చడం జరిగిందండి. ఇక్కడ శ్రీ అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. శ్రీరామ రామ రామ, శ్రీ అంటే సీతమ్మవారు, రామ అంటే రాముల వారు. శ్రీరామ రామ రామ అని ఎంతో భక్తితో పరవశించి కనుక పలికినట్లయితే అది విష్ణు సహస్రనామ పారాయణ చేసే అంత ఫలితం మనకి లభిస్తుందటండి. అందుకనే శ్రీరాములు అనేటువంటి
బహువచనంగా రాయటం కూడా జరుగుతూ ఉంటుంది. రామకోట రాసేవాళ్ళు ఎప్పుడైనా చూసారు శ్రీరామ 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 అని రాస్తూ ఉంటారు. రాముల వారి యొక్క తేజస్సు అంతా కూడా సీతమ్మ వారే అని చెప్తారండి. అలాంటి సీతారాముల్ని ధ్యానించేటటువంటి తలుచుకునేటువంటి సుందరాకాండ పారాయణం అద్భుతం, మహాద్భుతం, పఠన యోగ్యము, పారాయణకు భాగ్యము అయినది, అద్భుత ఫలితాలను ఇచ్చేది. సుందరాకాండని నిత్యం పారాయణం చేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలను పొందిన ఈ ఎందరో భక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి భక్తుల యొక్క ప్రేరణ వల్ల, నా స్వానుభవం వల్ల నాకు కలిగిన ఉత్సాహమే మీ ముందు ఈరోజు ఇలా సుందరాకాండ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. మన హనుమంతుల వారు సీతమ్మ వారి కంటిలో పడటానికి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడండి. రాజా దశరథో నామ రథ కుంజర వాజివాన్ అంటే దశరథుడు అంటే రాముల వారి తండ్రి గురించి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం, రామ కళ్యాణము, తర్వాత జరిగిన మొత్తం అంటే ఇక్కడ వరకు తాను ఇక్కడికి రావటం వరకు జరిగిన మొత్తం కథనంతా కూడా సీరియల్గా ఒక సీరియాటంగా చక్కగా కథ కింద చెప్పడం మొదలుపెట్టేటండి. అది ఎక్కడ ఆపాడండి? యథారూపం తదా వర్ణం యదా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రేషం రాఘవస్యాహం సేయమసాదితామయా. సీతమ్మ ఏ రూపంలో, ఏ రంగులో, ఏ శుభలక్షణాలతో ఉంటుందని రాముల వారు చెప్పారో అదే విధంగా ఉన్న సీతమ్మ వారిని నేను చూశాను అని చెప్పి ఊరుకున్నట్టు. ఒక్కసారిగా రామ కథా గానం వినేటప్పటికీ సీతమ్మ వారు విస్మయం చెందారంటండి. ఒక్కసారి తల పైకెత్తి శింస్పా వృక్షం పైకి చూసిందంటండి. రామ కథ గానం విన్నటువంటి ఆనందాన్ని పొంది రాముల వారిని తలుచుకుని ఎంతో సంతోషం మనసులో కలిగిందటండి. ఆ శుభశకనాల యొక్క ఫలితాన్ని ఆమె చవి చూసిందని వాల్మీకి వారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తల్లి చూపు మొట్టమొదటిసారిగా ఆంజనేయుల వైపు పడటం జరిగింది. ఆ తల్లి చూపు అంటే అమ్మవారి చూపు ఆంజనేయ వారిపై రామ కథ గానం చేసినప్పుడే పడింది. అందుకే చెప్తారండి, ఎక్కడైతే రామ కథ గానం జరుగుతుంటుందో అక్కడ అమ్మ కృప, స్వామి కృప, ఆంజనేయ వారి కృప జరుగుతుంది. 2 birds with 1 shot అని చెప్తూ ఉంటారండి. రామ కథాగానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రాములు సీతారాముల యొక్క దీవెనలే కాకుండా హనుమంతుల వారు కూడా వచ్చి అక్కడ కూర్చుంటారటండి. అంచేత మనం కూడా భక్తులై ప్రేమతో, అభిమానంతో, ఆత్మానందంతో రామ కథని హనుమంతుల వారిలాగా గానం చేద్దాం వారి యొక్క కృప కోసం. శాస్త్రాల ప్రకారం ఏం చెప్తారండి? శిష్టాచార సంప్రదాయంలో ఎవరికైతే ఉపదేశం జరిగిందో ఆ ఉపదేశం జరిగిన వారు ఉపదేశం లేని వారికి ఉపదేశం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ రాముడు ఎక్కడున్నాడో హనుమంతుల వారికి తెలుసు, కానీ రాముడు ఎక్కడున్నాడో సీతమ్మ వారికి తెలియదు. అంచేత తెలిసిన వారు తెలియని వారికి విషయం చెప్పాలి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరుసటి ఎపిసోడ్లో మనం సీతమ్మ వారు, ఆంజనేయ గారు మాట్లాడుకున్న మాత్రాన విషయాలన్నీ మాట్లాడుకుందాం. రామ 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 శ్రీరామ రామ 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 ఓం తత్సత్.